ఫ్రాన్ ఆఫ్ డైఫ్రాక్షన్ డ్యూ టు n parallel slits. ఈసారి n నెంబర్ ఆఫ్ parallel slits ఉన్నాయి మనకి, ఒకటి కాదు రెండు కాదు. ఇదిగో చూడండి, సపోజ్ ఏబి అనేది గ్రేటింగ్ అనుకోండి. సపోజ్ ఏబి అనేది గ్రేటింగ్ అనుకోండి. సమ్ టైమ్స్ కొన్ని బుక్స్ లో ఎంఎన్ అని ఇవ్వచ్చు, లేకపోతే పిక్యూ అని ఇవ్వచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా ఇవ్వచ్చు. ఏ టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చినా కూడా దిస్ ఈస్ గ్రేటింగ్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ అనమాట. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ అంటే ఎలా అంటే మీకు మీకు అర్థం అవ్వాలంటే ఒక గ్లాస్ ప్లేట్ ఇలా తీసుకుని ఈ గ్లాస్ ప్లేట్ పైన స్టిక్కరింగ్ అంటించేస్తారు. ఒక బ్లాక్ స్టిక్కరింగ్ లాగా షీట్ అంటించేస్తారు. అంటించేసి దీన్ని జాగ్రత్తగా ఇలా స్ట్రైట్ లైన్ గా ఇలాగా మిషన్ మీద జాగ్రత్తగా కట్ చేసి ఆ స్టిక్కర్ ని తీసేస్తారు అనమాట. ఈ మధ్యలో ఉన్న స్టిక్కర్ ని తీసేగానే ఏమవుతుందంటే అది ఒక స్లిట్ అవుతుంది అనమాట. అంటే ఇంత వెడల్పుగా ఉండదు, బట్ చాలా తక్కువ అన్నమాట. సో అటువంటి తీసేస్తే అక్కడ కొన్ని స్టిక్కర్ పీసెస్ అంటుకుని ఉంటాయి కదా, అవే అబ్స్ట్రాకిల్స్ అనమాట. అది గ్రేటింగ్ అంటే. అంతేగాని ఏ మెటీరియల్ కి హోల్స్ అయితే పెట్టలేరు, ఇంపాసిబుల్ అనమాట. ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తీసుకొని దాన్ని స్టిక్కరింగ్ చేసేసి ఆ స్టిక్కరింగ్ మీద స్ట్రైట్ గా లైన్స్ ని కట్ చేస్తారనమాట. అది గ్రేటింగ్. ఓకే, వాళ్ళు కావాలంటే మీరు యూట్యూబ్ లో చూడండి, గ్రేటింగ్ అంటే ఏంటనేది చూడండి, దాంట్లో ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్, వేవ్స్, ఇవి ఏంటివి? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, నెంబర్ ఆఫ్ బీమ్స్ WW డాష్, ఇవి ఇలా వెళ్తున్నాయి అన్నమాట. వీళ్ళని ఏంటి? ది స్ట్రైక్స్ దిస్ అబ్స్ట్రాకిల్స్. ఈ అబ్స్ట్రాకిల్స్ ని స్ట్రైక్ చేసి ఈ లోపలికి లైటింగ్ ఎంటర్ అవుతుంది అనమాట. సేమ్ థియరీ అన్నమాట. ఇక్కడ నుంచి ఏమవుతాయి? ఇది ఒక వేవ్, అంటే ఎన్ని స్లిట్లు ఉంటే అన్ని వేవ్ ఫ్రంట్లు. సింగిల్ స్లిట్ ఉందనుకోండి, సింగిల్ వేవ్ ఫ్రంట్. ఆ సింగిల్ వేవ్ ఫ్రంట్ యాంప్లిట్యూడ్ కట్టాలంటే మనం ఏం కట్టాలి? టోటల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్లెట్స్. దాంట్లో ఏముంటాయి? వేవ్ ఫ్రంట్ లో వేవ్లెట్స్ ఉంటాయి. సో ఆ వేవ్లెట్స్ యొక్క యాంప్లిట్యూడ్ మనం కట్టాం. అదే 2 స్లిట్స్ తీసుకున్నాం అంటే S1 S2 2 స్లిట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 2 స్లిట్స్ ఉన్నప్పుడు 2 స్లిట్స్ కి మనం ది సూపర్ పొజిషన్ ఆఫ్ 2 వేవ్ ఫ్రంట్స్ కట్టాం మనం. అంటే ఏం చేస్తాం? ఇక్కడ S1 S2 కట్టేసి దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ అనుకున్నాం, దీని యాంప్లిట్యూడ్ ఏ అనుకుని మనం ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? n నెంబర్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఉన్నాయి. అని వేవ్ ఫ్రంట్ లో మళ్ళీ ఏమున్నాయి? వేవ్లెట్లు ఉన్నాయి. చివరికి మిక్స్ అయ్యి వేవ్లెట్లే, బట్ ఏ వేవ్ ఫ్రంట్ వేవ్లెట్లు వాటితో మిక్స్ అవుతూ ఈ రిమైనింగ్ వాటితో కూడా మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట దీంట్లో. కాబట్టి ద సెకండరీ వేవ్లెట్స్ which travels along parallel to the incident beam. ఇన్సిడెంట్ బీమ్ ప్యారలల్ గా ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ డాటెడ్ లైన్ పాత్ లో వెళ్ళినవన్నీ కూడా దే ఫార్మ్ ఇమేజ్ అట్ P0. ఇక్కడ P0 దగ్గర ఇమేజ్ ఫార్మ్ చేస్తాం. ఏదైతే తీటా యాంగిల్ చేసినాయో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ తీటా చూపించారు చూడండి, ఇక్కడ తీటా యాంగిల్ అంటే అలా ప్రతిదీ తీటా యాంగిల్ చేస్తాయో అవన్నీ కూడా ఫార్మ్ ఇమేజ్ అట్ P1. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి అన్న బౌండరీ కూడా కావచ్చు, చెప్పలేం. సో ఇలా 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 ఫామ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి అనమాట. ఇలా కొన్ని మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. W డాష్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, అదే AB గ్రేటింగ్ అంటాం దీన్ని. అలాగే ఇక్కడ క్వశ్చన్ కూడా మిమ్మల్ని ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు n ప్యారలల్ స్లిట్ అని అడగచ్చు, లేదా ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు n స్లిట్స్ అని అడగచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్లేన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అని కూడా అడగచ్చు. ఎలా అడిగినా కూడా ఇదే ఆన్సర్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ టైప్స్ గా అడుగుతారు అనమాట క్వశ్చన్. అంటే గ్రేటింగ్ అంటాం. ఇప్పుడు ఒకవేళ ఇది XY తీసుకుంటే స్క్రీన్, XY ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్. అలాగే ఇది L అంటే లెన్స్. ఇంకా ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్లిట్స్ దట్ ఈస్ E+D. అంటే ఇక్కడ ఏం చేయాలి? n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నప్పుడు 2 సక్సెసివ్
స్లిట్స్ తీసుకోవాలి. అంటే S1 S2 మధ్య డిస్టెన్స్ కానీ S2 S3 మధ్య డిస్టెన్స్ కానీ ఇలా తీసుకోవాలన్నమాట ఏదో ఒకటి. అంతేగాని మనం S1 కి చివరి ఉన్న దానికి తీసుకోకూడదు. ఓకే, సో ఇలాగా ఈ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు దీన్ని గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. గ్రేటింగ్ ఎలిమెంట్ లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రేటింగ్ ఎలిమెంట్ ఎలా వస్తుంది అనేది. E/2 ప్లస్ డి ప్లస్ E/2 వస్తుంది. దాని నుంచి మనం డిస్టెన్స్ బిట్వీన్ టూ స్లిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. సమ్ టైమ్స్ పాత్ డిఫరెన్స్ అని కూడా చెప్తూ ఉంటాం మనం. ఇదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ది ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ a pair of slits. అంటే pair of slits అంటే S1 S2 కావచ్చు, S2 S3 కావచ్చు, SN -1 కావచ్చు, లేకపోతే S99 S100 కావచ్చు, సక్సెసివ్ అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ డి సైన్ థీటా. సింగిల్ స్లిట్ అయితే మనం ఏం చేస్తాం, మనం ఈ సైన్ థీటా అంటే పెట్టాం మనం సింగిల్ స్లిట్ కాబట్టి. నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో అయితే విచిత్రం ఏంటంటే అన్ని స్లిట్స్ యొక్క విడ్త్ సేమ్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఇది గ్రేటింగ్ గా పర్ఫెక్ట్ గా ఫంక్షన్ చేస్తుంది, లేకపోతే సరిగ్గా ఫంక్షన్ చేయదు అనమాట. నెక్స్ట్ ది కరస్పాండింగ్ phase difference is equal to దీన్ని ఏమనుకుంటాం అంటే 2b అనుకోండి, 2 బీటా అనుకోండి. అది ఎందుకు అనుకుంటున్నాం చెప్తాం, ఎందుకంటే బీటా అని కూడా అనుకోవచ్చు, బట్ అక్కడ ఏంటంటే ఫ్రాక్షన్ పార్ట్ రాబోతుంది, అక్కడ అది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇలా అనుకుంటున్నాం మనం. ఫ్రాక్షన్ పార్ట్ లేకుండా ఉంది ఇలాగా. అండ్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ E ప్లస్ డి ఓకే ఇంటూ E ప్లస్ డి సైన్ థీటా. ఇది ఎందుకంటే ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్. పాత్ డిఫరెన్స్ ఇది E ప్లస్ డి సైన్ థీటా. సో కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని కన్సిడర్ చేయకండి, ఎరేజర్ పని చేయట్లేదు. దెన్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, బై వెక్టార్ ఎడిషన్ మెథడ్ R is equal to మనకు తెలుసు R is equal to A sin ND/2 by sin of D/2. ఇది ఎక్కడ వచ్చింది, ఇది ఫస్ట్ ఈక్వేషన్ లో వచ్చింది. నేను చెప్పాను ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను నేను, ఈక్వేషన్ అన్నమాట. ఎందుకంటే దీనికి ప్రూఫ్ అయితే లేదు, మనకి సిలబస్ లో దీనికి ప్రూఫ్ లేదు. సో కాబట్టి మీరు ప్రూఫ్ కోసం ఏమి ఇది అవ్వక్కర్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దెన్ దీన్ని మనం ఏం చేయాలంటే అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కి అప్లై చేయాలి. మనం ఫస్ట్ ఒక చోట అప్లై చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్, అది ఎక్కడ, ఫ్రాన్హాఫర్ డైఫ్రాక్షన్ అట్ సింగిల్ స్లిట్. ఆ సింగిల్ స్లిట్ లో అప్లై చేసినప్పుడు ఇక్కడ స్మాల్ ఏ అంటే ఏంటంటే, స్మాల్ ఏ మీన్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఇండివిజువల్ సెకండరీ వేవ్లెట్. ఇది వేవ్లెట్ యొక్క యాంప్లిట్యూడ్. డి అంటే ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 వేవ్లెట్స్. ఇక్కడ కూడా అదే. ఎన్ అంటే ఆర్డర్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ అంటే ఏం చేస్తాం, ఆర్డర్ అంటే ఇక్కడ ఎన్ ఈక్వల్ పార్ట్స్ చేసాం.
దీన్ని ఇచ్చిన ఒక స్లిట్ ని n ఈక్వల్ పార్ట్స్ గా మనం డివైడ్ చేసాం. సో ఆ n అన్నమాట. కానీ ఇక్కడ వచ్చి ఇన్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రీవియస్ సిచ్యువేషన్ ఏంటి, ఒకటే స్లిట్ ఉంది, స్లిట్ ఏమో ఒకటే ఉంది, నెంబర్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్లు ఉన్నాయి. ఓకే, ఒకే స్లిట్ ని నెంబర్ ఆఫ్ పీసెస్ చేసాం మనం. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి, ఈసారి n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఉన్నాయి. అలాగే ఏ అంటే ఇక్కడ ఏంటి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్లెట్ కాదు, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఈచ్ వేవ్ ఫ్రంట్. అక్కడ ఒక మిలియన్ సింగిల్ స్లిట్ లో 1,000,000 సెకండరీ వేవ్లెట్లు ఉంటే మేబీ ఇక్కడ ఒక సెర్టన్ మిలియన్స్ కాదు కానీ సమ్ హండ్రెడ్స్ లో అయినా సరే వేవ్ ఫ్రంట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ప్రెసెంట్ సిచ్యువేషన్ రీప్లేస్ A is equal to A sin alpha by alpha. అంటే ఇక్కడ ఏమున్నాయి, వేవ్ ఫ్రంట్ లే ఉన్నాయి బోల్డ్. ఇంకా వేవ్ ఫ్రంట్ కి ఈక్వేషన్ కట్టక్కర్లేదు, మనం సింగిల్ స్లిట్ లో కట్టేసాం కాబట్టి ఇది ఇక్కడ రాసేయచ్చు. అండ్ స్మాల్ n ఇస్ ఈక్వల్, స్మాల్ n అంటే మీకున్న ఒక స్లిట్ ని n నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేశారు, దట్ ఈస్ n. కానీ ఇప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్ చేయక్కర్లేదు, మనకి n నెంబర్ ఆఫ్ స్లిట్స్ ఇచ్చేసారు ఇక్కడ. దిస్ ఈస్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N అండ్ d ఈజ్ ఈక్వల్ టు 2 బీటా. ఇదిగో 2 బీటా ఫేజ్ డిఫరెన్స్ కదా, ఇదిగో ఫేజ్ డిఫరెన్స్ d అంటే 2 బీటా పెట్టుకున్నాను. ఎందుకంటే 2 బీటా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇవి పోతాయి అనమాట, డినామినేటర్ లో ఉన్న 2 వాల్యూస్ పోవాలని చెప్పేసి. ఓకే, దెన్ ఇప్పుడు మనం రీప్లేస్ చేద్దాం. ఇది ఫైనల్ గా వచ్చే డయాగ్రామ్, ఇది మీకు ఈ డయాగ్రామ్ ఫైనల్ డయాగ్రామ్ అన్నమాట. అది చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. ఓకే, నౌ దెన్ r is equal to స్మాల్ a అంటే ఎంతమ్మా, a sin ఆల్ఫా బై ఆల్ఫా, స్మాల్ a కి బదులుగా sin of n, small d means 2 beta divided by 2 divided by sin of 2 beta by 2, sin of 2 beta by 2. 2 gets cancelled, ఇది కూడా 2 కూడా cancel అయిపోతుంది. Then r is equal to a sin alpha by alpha, ఇది ఒక ఈక్వేషన్. దెన్ sin, ఇక్కడ చూడండి క్యాపిటల్ N గా మార్చాలి కదా, ఇది దిస్ ఇస్ క్యాపిటల్ N, ఎందుకంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N కదా. దెన్ sin n బీటా బై sin బీటా. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది మనకి, ఎలా వచ్చేసింది అంటే ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆల్ ది వేవ్ ఫ్రంట్స్. ఎన్ని వేవ్ ఫ్రంట్లు ఉంటే అన్ని, అంటే S1 నుంచి Sn వరకు, ఎన్ని వేవ్ ఫ్రంట్లు ఉంటే వాటి యొక్క రిజల్టెంట్ వేవ్ ఫ్రంట్, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే a sin ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ sin n బీటా బై sin బీటా. ఇక్కడ మనం 2 బీటా రాసుకున్నాం కదా, మనం ఏం చేద్దాం అంటే ఊరికనే ఈ 2 కొట్టేసి బీటా ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఎక్కడైనా యూజ్ అవుతుంది మనకి, పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై లాంబ్డా, ఇది బీటా ఈజ్ ఈక్వల్. మనం కావాలంటే ఇక్కడ మళ్ళీ వేర్ రాసుకోవాలి కదా, ఇక్కడ మనకు వచ్చిగా వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై ఈ sin theta by lambda, beta is equal to
pi into e plus d sin theta by lambda. ఇలా చెప్తూ ఉంటే మీకు వచ్చేయాలన్నమాట ఈజీగా. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఇంటెన్సిటీ కట్టాం అనుకోండి. I is equal to a sin alpha by alpha whole square sin n beta by sin beta whole square. ఇది ఇంటెన్సిటీ అవుతుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్. అలాగే దీనికి డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఉంది కదా, దీని డయాగ్రామ్ ఇది అనమాట. దీని డయాగ్రామ్ ఇది చూడండి. ఇక్కడ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ అంటే ఇది. అలాగే సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా, దీని ఇంటెన్సిటీ డయాగ్రామ్ ఇది స్క్వేర్. ఇది సెకండ్, ఇది సెకండ్, మిడిల్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ ఈక్వేషన్ రెండు అంటే రెండు డయాగ్రామ్స్ ని కనుక మిక్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే థర్డ్ డయాగ్రామ్. ఇక్కడ చూడండి, ఒకటే ప్రిన్సిపల్ మాక్సిమం ఉంది, ఇలా డౌన్ అయిపోతుంది మొత్తం, రిజల్టెంట్ అంతా డౌన్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎన్ బీటా బై సైన్ బీటా ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ మాక్సిమాలు వచ్చినాయి. అంటే జనరల్ గా ఇక్కడ ఒక 5 ప్రిన్సిపల్ మాక్సిమాలు వచ్చినాయి. చూడండి, పెద్ద పీక్స్ ఉన్నాయి కదా, ఇవి అంటే ఈ ఈక్వేషన్ అనమాట. ఇంకా రిమైనింగ్ వీటి మధ్యలో 3 పీక్స్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి, ఇవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇది ఈ ఒక్క ఈక్వేషన్ యొక్క నేచర్, ఓన్లీ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ మధ్యలో వచ్చిన ప్రిన్సిపల్ మాక్సిమం మాత్రమే ఈ హైట్ ఉంది. రిమైనింగ్ ప్రిన్సిపల్ మాక్సిమాలు చూడండి తగ్గిపోయినాయి, డిక్రీజ్ అయిపోయి చూడండి, ఇలాగా ఇంకా డిక్రీజ్ అయిపోయింది. ఈ మధ్యలో ఉన్న పీక్స్ చూడండి, ఇవి సేమ్ ఉన్నాయి. ఇది అనమాట మనకి ఫైనల్ గా వచ్చే ప్యాటర్న్. మీరు ఎగ్జామ్ లో వేయవలసింది ఈ డయాగ్రామ్. ఫైనల్ గా మొత్తం ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత వేయాలి. బట్ మీకు అవగాహన కోసం నేను ఇప్పుడే చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది ఇంటెన్సిటీ, ఇది ఒకటి మనం ఇంటెన్సిటీ డయాగ్రామ్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ మనం కండిషన్ ఫర్ principal maximum. Condition for principal maximum ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమం అంటే టేక్ r is equal to a sin alpha by alpha, అలాగే sin n beta by sin beta. ఇది తీసుకుని ఇక్కడ ఈ ఆల్ఫాని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. దిస్ బిలాంగ్స్ టు సింగిల్ స్లిట్ కాబట్టి ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో సాల్వ్ చేసేసాం కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఓన్లీ మనం ఏం కన్సిడర్ చేయాలి? సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా మాత్రమే కన్సిడర్ చేయాలి. సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా కన్సిడర్ చేసినప్పుడు దీనికి మాత్రమే మనం వాల్యూ కట్టాలన్నమాట. అంటే ఇక్కడ ఈ ఆర్ అనేది మాక్సిమం అవ్వాలనుకోండి. ఆర్ మాక్సిమం అవ్వాలంటే ఏమవ్వాలి? ఇక్కడ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డినామినేటర్ లో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 కాదు, ఇక్కడ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఇక్కడ ఫర్ మాక్సిమం sin beta is equal to 0. Sin beta is equal to 0 అనుకోండి. ఇక్కడ రాసుకోండి వేర్ beta is equal to pi into e plus d sin theta by lambda. ఇలా అనుకున్నాము. ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ బీటా ఈజ్ ఈక్వల్ sin beta is equal to 0. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు అని అంటే కొంచెం ఒక్క క్షణం కామన్ సెన్స్ తో ఆలోచించాలి. అంటే యాజ్ పర్ ఎక్స్ప్రెషన్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0నే బీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. కానీ ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం ఏమైంది? ఇప్పుడు అందుకే మీకు బిఫోర్ గా చూపించాను. ఫైనల్ డయాగ్రామ్ లో ఎన్ని ప్రిన్సిపల్ మాక్సిమాలు వచ్చినాయి? సింగిల్ వచ్చిందా? కాదు, ఇవన్నీ ప్రిన్సిపల్ మాక్సిమాలు. కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్ లో మనకి సింగిల్ ప్రిన్సిపల్ మాక్సిమా రాదు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇక్కడ
beta is equal to plus or minus n pi, where n is equal to 0, 1, 2, 3 up to n. సో ఇది చేసినప్పుడు ఈ n పైని దీనికి ఈక్వేట్ చేయండి. చేస్తే పై అంటే ఇది ఏం చేస్తాం, ఇలా పెట్టా ఇక్కడ, ఇది ఈక్వేట్ చేస్తాం. పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై లాంబ్డా is equal to ఎంతది ప్లస్ ఆర్ మైనస్ n pi. Pi and pi gets cancelled, then we get e plus d sin theta is equal to plus or minus n lambda. ఇదేంటిది కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమా. కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమా ఇది n లాంబ్డా. ఇక్కడ వేర్ n is equal to 0, 1, 2, 3 up to n. ఇప్పుడు దీని ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. టేక్ లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ n pi ఏదో సైన్ n బీటా బై సైన్ బీటా is equal to దీనికి మళ్ళీ LH రూల్ అప్లై చేస్తాం. LH రూల్ అప్లై చేస్తే లిమిట్ బీటా టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ n pi d by d beta of sin n beta divided by d by d beta of sin beta, that is equal to limit beta tends to plus or minus n pi. దీన్ని న్యూమరేటర్ తీసుకుంటే n cos n beta divided by cos beta, n cos n beta by cos beta, that is equal to plus or minus n, plus or minus n. ఈ n కాబట్టి బై ఇది కూడా LH రూల్ అంటే ఎల్ హాస్పిటల్స్ రూల్ లేదా లోపిటల్స్ రూల్. సో ఇది దెన్ దేర్ ఫోర్ ఇది ఈక్వేషన్ తీసుకోండి. సైన్ ఆఫ్ n beta by sin beta whole square is equal to n square. అంటే దీన్ని ఏంటన్నమాట, maximum intensity. Then therefore the total intensity I is equal to a sin alpha by alpha whole square into n square. ఇక్కడ a sin alpha by alpha whole square అంటే ఏంటి, ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ ఫ్రంట్. అలాగే స్క్వేర్ వేసాం కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ది వేవ్ ఫ్రంట్. సింగిల్ వేవ్ ఫ్రంట్ ఇంటెన్సిటీ డస్ నాట్ చేంజ్ అనమాట, ఇది సేమ్ ఉంటుంది. ఇంకా చేంజ్ ఏమవ్వచ్చు, ఎన్ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఒక గ్రేటింగ్ పెట్టాం అనుకోండి, ఆ గ్రేటింగ్ లో సపోజ్ ఒక 500 స్లిట్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్రేటింగ్ ఒకలా బిహేవ్ చేయొచ్చు. 600 స్లిట్స్ పెట్టాం అనుకోండి, అది ఇంకోలా బిహేవ్ చేయొచ్చు. కాబట్టి the intensity of principal maxima is directly proportional to n. అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ పెరిగితేనేమో ప్రిన్సిపల్ మాక్సిమా కి ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే నెంబర్ ఆఫ్ స్లిట్స్ తగ్గితే ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కట్టేసాం, ఇక్కడ
పొజిషన్ కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమం అంటే ఇది పొజిషన్ ఎక్కడ ఉంటుంది కూడా కట్టేసాం. ఈ ప్లస్ డి సైన్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాంబ్డా. అక్కడ ఏం కడతాం నెక్స్ట్ ది మినిమాకి ఇంటెన్సిటీ ఉండదు. మినిమాకి ఏం కడతాం అంటే అక్కడ ఈ ప్లస్ డి సైన్ థీటా ఎం లాంబ్డా వస్తుంది. ఇక్కడేమో ఇంకొక ఎన్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఫర్ మినిమా. కండిషన్ ఫర్ మినిమా. ఈ మినిమాకి ఏంటనమాట కండిషన్ ఫర్ మినిమా? ఇక్కడ మళ్ళీ టేక్ మీకు అర్థం అవడం కోసం టేక్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అలాగే సైన్ n beta by sin beta, where beta is equal to pi into e plus d sin theta by lambda. Beta is equal to inta. Then ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఈసారి ఏమనుకుందాం? For minimum న్యూమరేటర్ is equal to 0. R వాల్యూ బాగా తగ్గిపోవాలనుకోండి న్యూమరేటర్ is equal to 0 అంటే ఈక్వలెంట్ టు 0 అయిపోవాలంటే న్యూమరేటర్ is equal to that is sin n beta is equal to 0. ఇది అనుకున్నప్పుడు దెన్ n beta is equal to ఇక్కడ మరి మినిమాలు ఎన్ని ఉంటాయి? మినిమం n beta is equal to మ్యాథమెటికల్ గా మనం n beta is equal to 0 degrees అనుకోవడానికి లేదు. n beta is equal to ప్లస్ ఆర్ మైనస్ m pi ఇలా అనుకో. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బీటా వాల్యూలో ఈక్వేషన్ ఈ బీటాలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే n ఇంటూ బీటా అంటే పై ఈ ప్లస్ ది సైన్ థీటా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ m పై. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం? ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. దెన్ n is equal to n into e plus d sin theta is equal to lambda ఇక్కడ మల్టిప్లై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ m lambda. ఇది ఒకటి వచ్చింది ఈక్వేషన్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం? వేర్ m is equal to 0 అనకండి 1 2 3 4 అప్ టు n. ఇక్కడ సింగిల్ కండిషన్ సరిపోదు అనమాట. ఇక్కడ సింగిల్ కండిషన్ సరిపోదు. బట్ సెకండ్ కండిషన్ m ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 n 2n 3n అప్ టు nn. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇలా అవ్వకూడదండి వాల్యూస్. అంటే మనం తీసుకోవచ్చు m ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ n అంటే ఏంటి? ఇక్కడ n నెంబర్ ఆఫ్ స్లిట్స్ అంటే ఒక గ్రేటింగ్ లో సపోజ్ ఒక 100 స్లిట్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ 100 స్లిట్స్ ఉన్నాయి n వాల్యూ. ఈ n కి 100 స్లిట్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడ m వాల్యూ ఎంతని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాను కదా. ఇలా చెప్పినప్పుడు m వాల్యూ నేను 100 తీసుకున్నాను అనుకోండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవగానే నాకు ఏం ఈక్వేషన్ వస్తుంది? ఈ ప్లస్ ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 లాంబ్డా. 1 లాంబ్డా అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఈ బాక్సెస్ చూడండి ప్రిన్సిపల్ మాక్సిమం ఇక్కడ పోతుంది. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టినప్పుడు ఎంత వాల్యూ వస్తుందో ఆ మినిమా కూడా వచ్చి దీనికి కోయిన్సైడ్ అయిపోతుంది అనమాట. అలా అవ్వకూడదు అనమాట. ఈక్వేషన్ క్లాష్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి
మనం ఏం చేసుకోవాలి, ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి కోయిన్సైడ్ అవని వాల్యూస్ మాత్రమే ఎం వాల్యూ తీసుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ రూల్ అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి అర్థం ఏంటి, ఇక్కడ సపోజ్ మీరు ఒక 200 స్లిట్స్ ఉన్న గ్రేటింగ్ తీసుకున్నారు, మరి ఎం వాల్యూ 0 అనుకోకూడదు. 0 అనుకుంటే ఏమవుతుంది, ఎం వాల్యూ 0 అనుకుంటేనే ఆ ప్రిన్సిపల్ మ్యాక్సిమాలో 0 ఆర్డర్కి వెళ్ళిపోద్ది, అది పనికిరాదు. ఇక్కడ 200 స్లిట్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక్క గ్రేటింగ్ లో మీరు 199 దాకా తీసుకోవచ్చు ఎం వాల్యూ, కానీ 200 తీసుకోకూడదు. దట్ ఈస్ ఎన్ అన్నమాట. ఈ ఎన్కి ఈక్వల్. మళ్ళీ 201 తీసుకోవచ్చు, 202 తీసుకోవచ్చు, అప్ టు ఎంతవరకు తీసుకోవచ్చు, 200 స్లిట్స్ ఉన్నప్పుడు 399 వరకు తీసుకోవచ్చు ఆర్డర్, బట్ 400 తీసుకోకూడదు. సో అదే పెట్టాము ఇక్కడ కండిషన్ అనమాట. అంటే అది కూడా దేని మీద, ఎన్ అని పెట్టేశాను నేను, 200 300 అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఏ కెపాసిటీ ఉన్న గ్రేటింగ్ మనం తీసుకుంటాం మనకు తెలియదు, కాబట్టి మనం ఆ గ్రేటింగ్ ని బట్టి మనం వెళ్ళాలి. ఓకే, దిస్ ఈస్ ఫర్ మినిమం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి కండిషన్ ఫర్ సెకండరీ మ్యాక్సిమం. కండిషన్ ఫర్ సెకండరీ మ్యాక్సిమం. ఈ సెకండరీ మ్యాక్సిమం తీసుకున్నప్పుడు మనకి తెలుసు కదా డెరివేటివ్, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమస్ మధ్యలో వస్తుంది అనమాట. 2 ప్రిన్సిపల్ మ్యాక్సిమస్ కి మధ్యలో వచ్చేది సెకండరీ మ్యాక్సిమం. అంటే ఇప్పుడు మనం కండిషన్ దేనికి చెప్పేసాం, ఈ ఫైనల్ రిజల్ట్ లో ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమం చెప్పేసాం, ఎంతో మినిమాకి చెప్పేసాం, ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఎండింగ్ బౌండరీ. అలాగే ఒక ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి ఇంకొక ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మధ్యలో వచ్చినాయి కదా పీక్స్, ఇప్పుడు ఇవి చెప్తున్నాం అనమాట. ఇది సెకండరీ మ్యాక్సిమం, అది అంతా చూద్దాం. దెన్ దీనికి ఏంటంటే ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ 2 ప్రిన్సిపల్ మ్యాక్సిమా, 2 ప్రిన్సిపల్ మ్యాక్సిమాలకు మధ్యలో వస్తాయి, అలాగే లేదా 2 మినిమాలకు మధ్యలో వస్తాయి ఇవి. అలాగే దట్ ఈస్ డిఐ బై అంటే ఇంటెన్సిటీ డివైడెడ్ బై డి బీటా. ఇక్కడ ఆల్ఫా జోల్కి వెళ్ళాం మనం, ఈజ్ ఈక్వల్ టు 0. చివరికి వెళ్ళేటికి ఏమవుతుంది, సెకండరీ మ్యాక్సిమాలో 0 అయిపోతుంది, ఇంటెన్సిటీ బికమ్స్ 0. దెన్ I is equal to take I is equal to a sin alpha by alpha whole square, అలాగే sin n beta by sin beta then whole square. ఇక్కడ దీనికి di by d alpha కడితే d by d beta of దిస్ ఐ కదా, ఐ వాల్యూ ఇది, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. అంటే ఎగ్జామ్లో మీరు కొంచెం స్కిప్ చేయొచ్చు, డైరెక్ట్ స్టెప్స్ వేయచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు మళ్ళీ రిఫరెన్స్ బాగుండాలని ఇలా చెప్తున్నాను నేను. దీన్ని ఎట్లా చేస్తామంటే జనరల్గా ఈ డిఫరెన్షియేషన్ బీటాతో కాబట్టి ఆల్ఫాని పక్కకు లాగేయచ్చు మనం, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్, దీన్ని పక్కన పెట్టేసి ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇలా పక్కన పెట్టేసినా పర్వాలేదు, లేదా దీనికి డిఫరెన్షియేట్ చేయొచ్చు. పక్కన పెట్టేస్తాం ఇంటూ దీనికి డి బీటా చేస్తే డి బై డి బీటా ఆఫ్ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి డిఫరెన్షియేట్ చేయండి, ఇది పక్కనకి తీసేసేయండి. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ sin n beta by sin beta into sin beta square sin beta d by d beta sin n beta
minus sin n beta into d by d beta of ఏం వేయాలి ఇక్కడ sin beta is equal to 0. అంటే ఇది మీకు వచ్చని డెరివేటివ్ ఆఫ్ u by v మీకు వచ్చని నమ్మకంతో రాస్తాను నేను sin square beta ఇది. ఓకే, దెన్ a sin alpha by alpha whole square 2 into sin n beta by sin beta into sin beta ఇక్కడ d by d beta of sin n beta ఏమవుతుంది n cos n beta n cos n beta ట్రిగ్నోమెట్రీ ఇది మైనస్ ఈ sin n beta అలా ఉంచేసేయండి sin n beta into sin beta అంటే cos beta d by d beta of sin beta means cos beta whole divided by sin square beta. The beta is equal to 0. ఇక్కడ ఆల్రెడీ మనం డినామినేటర్ is equal to 0 అనేసుకున్నాము sin beta is equal to 0 అనేసుకున్నాం ఫస్ట్. తర్వాత న్యూమరేటర్ sin n beta is equal to 0 అనేసుకున్నాం. ఇక్కడ అనుకోవడానికి లేదు. సో కాబట్టి టేక్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేద్దాం, టేక్ ఈ న్యూమరేటర్ తీసుకోండి sin beta n cos n beta minus sin n beta cos beta is equal to 0. ఇది ఒకటే ఉంది పాసిబిలిటీ 0 అవడానికి, ఇంకా ఏవి లేదు, ఆల్రెడీ వాడేసాం మనం. ఇదేమో ప్రీవియస్ క్వశ్చన్ లోనే యూజ్ చేస్తాం. దెన్ సింప్లిఫై చేయండి sin beta n cos n beta is equal to sin n beta cos beta. ఏ సైన్ కింద ఆ కాస్ వచ్చేలా ప్లేస్ చేయండి. సపోజ్ sin beta బై ఈ కాస్ బీటా ఉంది కదా ఇక్కడ రాయండి, లేదు కాస్ బీటా కింద సైన్ రాసినా పర్వాలేదు, కాట్ వాల్యూ వస్తుంది, అందుకంటే ఏం లేదు. n ఈజ్ ఈక్వల్ టు sin n beta by cos n beta, అంతే కదా, cos n beta. దెన్ sin beta by cos beta అంటే tan beta into n is equal to tan n beta. tan n beta ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక రిజల్టెంట్ వచ్చింది, టాంజెంట్ లో వచ్చింది. కానీ నాకు ఏం కావాలి, రిజల్టెంట్ టాంజెంట్ లో వద్దు, నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో కావాలి. sin n beta by sin beta కావాలి నాకు. ఏంటి, ద ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ వేవ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సెకండరీ వేవ్ ఎక్కడ కావాలి నాకు, సెకండరీ మ్యాక్సిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ బీటా sin n beta లో కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, tan n beta is equal to n divided by, దీన్ని ఎట్లా, ఈ tan beta ఎలా రాసుకోవచ్చు, cot beta గా రాసుకోవచ్చు, cot beta. Since tan beta is equal to 1 by cot beta. కొంచెం లెంగ్తీగా ఉంటుంది క్వశ్చన్, బట్ ఈజీనే, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నాకేం కావాలి, sin n beta కావాలి. sin n beta కావాలంటే మళ్ళీ మనం ఒకసారి ఇంటర్మీడియట్ లోకి 10th లోకి వెళ్ళిపోవాలి. డ్రా ఏ పెర్పెండిక్యులర్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. యాంగిల్ అంట n బీటా తీసుకోండి. tan ఆఫ్ సంథింగ్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో సారీ, ఆపోజిట్ బై అడ్జసెంట్. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ అంటే n,
adjacent అంటే cot beta. సో హైపాటన్యూస్ ఏమవుతుంది రూట్ ఓవర్ n స్క్వేర్ ప్లస్ cot స్క్వేర్ బీటా. సో ఇప్పుడు నాకేం కావాలి tan బీటా నాకు వద్దు, sin n బీటా కావాలి. sin n బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపాటన్యూస్ కదా, కాబట్టి ఆపోజిట్ బై హైపాటన్యూస్ ఆపోజిట్ అంటే n డివైడెడ్ బై హైపాటన్యూస్ అంటే రూట్ ఓవర్ n స్క్వేర్ ప్లస్ cot స్క్వేర్ బీటా. సో ఇప్పుడు నాకేం కావాలి, దెన్ నాకు కావాల్సింది sin n బీటా బై sin బీటా. నాకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి, లైక్ sin నౌ sin n beta by sin beta is equal to n by sin beta into root over n square plus cot square beta. ఇది రూట్ ఇది. ఓకే, ఇక్కడ బ్రాకెట్ వేసుకోండి. దెన్ దీన్ని ఇంటెన్సిటీ కావాలి, ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ చేయండి, sin n బీటా బై sin బీటా హోల్ స్క్వేర్. నాకు ఇంటెన్సిటీ కావాలి కదా, అందుకు n స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ బీటా ఆఫ్ ఇంటూ n స్క్వేర్ ప్లస్ cot స్క్వేర్ బీటా. అంటే రూట్ పోయింది దీనికి ఇక్కడ. దెన్ ఫర్దర్ సింప్లిఫికేషన్ చేయండి, దట్ ఈస్ n స్క్వేర్ బై n స్క్వేర్ sin స్క్వేర్ బీటా ప్లస్ cot స్క్వేర్ బీటా అంటే ఎంత, cos స్క్వేర్ బీటా బై sin స్క్వేర్ బీటా, దీనికి బదులు ఇంటూ sin స్క్వేర్ బీటా. దెన్ ఈ sin స్క్వేర్ బీటా ఇది కొట్టుకుంటుంది. దెన్ దట్ ఈస్ ఈక్వల్ టు n స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్ sin స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ బీటా. ఇంకా అంటే ఇలా వదిలేసినా పర్వాలేదు, బట్ ఇంకా ఫర్దర్ గా చేయాలనుకోండి మనం n స్క్వేర్ డివైడెడ్ బై n స్క్వేర్ sin స్క్వేర్ బీటా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే cos స్క్వేర్ బీటాని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ sin స్క్వేర్ బీటా, 1 మైనస్ sin స్క్వేర్ బీటా. అంటే నా ఎయిమ్ ఏంటంటే sin స్క్వేర్ ని కామన్ తీయాలి అనేది నా ఎయిమ్ అన్నమాట. ఎందుకంటే cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ cos స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ బై sin స్క్వేర్ బీటా ఇంటూ n స్క్వేర్ మైనస్ 1, దిస్ ఇస్ ప్లస్ 1. ఇక్కడ ఏంటిది sin n beta by sin beta whole square. Then the intensity of secondary maxima, intensity of secondary maxima IS is equal to A sin alpha by alpha whole square into మరి sin స్క్వేర్ sin n బీటా బై n బీటా హోల్ స్క్వేర్ కదా, ఇది ఇలాగే ఉంది. దెన్ n స్క్వేర్ ఇంటూ ఈ ప్లేస్ లో బై sin స్క్వేర్ బీటా ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. ఇది సెకండరీ మ్యాక్సిమా ఇంటెన్సిటీ అన్నమాట, ఇంత ఉంటుంది.
నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు చూద్దాం, రేషియో కడదాం. ఇంటెన్సిటీ ఆఫ్ secondary maxima divided by intensity of principal maxima. That is equal to secondary maxima is ikkade undi a sin alpha by alpha whole square into n square by sin square beta into n square minus 1 plus 1 whole divided by principal maxima. ఎతుకుదాం వెనకాలకి వెళ్ళి. ఇందాక LH రూల్ వాడాం కదా, LH రూల్ యూజ్ చేసాం కదా. ప్రిన్సిపల్ మాక్సిమా చూడండి, ఇది ఇది ప్రిన్సిపల్ మాక్సిమా. దీని IP అనుకోండి, ఇంటెన్సిటీ ఆఫ్ ప్రిన్సిపల్ మాక్సిమా అనుకోండి. దెన్ ఈ వాల్యూ a sin alpha by alpha whole square, a sin alpha by alpha whole square into n square. So a sin alpha by alpha ఈ whole square ఇది కొట్టుకుపోతుంది, n square కొట్టుకుపోతుంది. Then intensity of secondary maxima by intensity of principal maxima is equal to ఎంత వచ్చింది మనకి 1/1 whole divided by sin square beta into n square minus 1 plus 1. ఇది వచ్చింది. అంటే ది సెకండరీ మ్యాక్సిమా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. n అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్, అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ కనుక ఇంక్రీజ్ అయినాయి అనుకోండి డినామినేటర్ లో, న్యూమరేటర్ లో ఉన్న సెకండరీ మ్యాక్సిమాలు ఏమైపోతాయి, ఇంటెన్సిటీ డిక్రీజ్ అయిపోతుంది. అలాగే ప్రిన్సిపల్ మ్యాక్సిమాను డినామినేటర్ లో ఉంది, n స్క్వేర్ కూడా డినామినేటర్ లో ఉంది. సో ఏం చేస్తాం మనం, ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు n స్క్వేర్. అంటే ఎన్ని స్లిట్లు పెరిగితే అంత ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇది దీంట్లో ఉన్న ఫైనల్ రిజల్ట్ ఇది. సో దిస్ ఇస్ ఫైనల్ డయాగ్రామ్. ఇదే డయాగ్రామ్ మళ్ళీ చివరిన వేస్తాను. దిస్ ఇస్ ఫైనల్ డయాగ్రామ్, ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి, ఇది ఏ సైన్ sin alpha by alpha, ఇది a sin alpha by alpha, ఇది a sin alpha by a square sin square whole square లేండి. దిస్ ఇస్ ఈ ఎక్స్ప్రెషన్ కి గ్రాఫ్ ఎలా వచ్చింది చూడండి, ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ మిడ్ పాయింట్ లో మాక్సిమం ఐదర్ సైడ్స్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ sin square n beta by sin square beta. నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్వేర్ వేయలేదు, హోల్ స్క్వేర్ వేస్తాను అనమాట ఈజీగా ఉండడానికి. దీనికేమో ఇది డయాగ్రామ్. ఈ ఎక్స్ప్రెషన్ కనుక మనం వేస్తే డయాగ్రామ్ బీటా మీద వేస్తే ఇంటెన్సిటీ ఇది, అంటే ఎక్స్ యాక్సిస్ వచ్చి బీటాకి తీసుకుంటాం మనం, ఎన్ బీటా తీసుకుంటాం, ఇదేమో ఇంటెన్సిటీ ఇట్లా తీసుకుంటాం. సో ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేస్తాం, ఈ గ్రాఫ్ ని మిక్స్ చేస్తాం. నేను చూడండి 2 స్లిట్స్ కి ఎలా వచ్చింది మనకి, ఇదేమో సింగిల్ స్లిట్, ఇది 2 స్లిట్స్ కి ఏమో ఇంటర్ఫరెన్స్ వచ్చింది. ఇది మిక్స్ అయితే ఏమైంది మనకి రిజల్టెంట్ నిన్న ఎలా వచ్చింది అలాగా ఇక్కడ ఇలా వస్తుంది. అంటే ప్రిన్సిపల్ మాక్సిమా ఇంటెన్సిటీ కూడా ఎలా ఉంటుంది అనమాట, డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది అనమాట.
దిస్ ఇస్ ఫైనల్ డయాగ్రామ్. సో ఇది ప్రాక్టీస్ చేయండి బాగా. అంటే కొంచెం లెంగ్దీగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అన్నమాట. ఇది ఉన్నట్లో అన్నిటిలో కల్లా ఇంతకు ముందు మనం చెప్పిన దాని మీద కూడా ఈజీ అన్నమాట. దిస్ ఇస్ చూడండి ఫాస్ట్ గా విత్ ఇన్ ఇంకెంత ఉంది, 4 minutes ఉంది మనకి. 4 minutes లో క్విక్ గా కంప్లీట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ పాత్ డిఫరెన్స్ రాయాలి మనం. ఏది డైఫ్రాక్షన్ క్వశ్చన్ రాసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయవలసింది పాత్ డిఫరెన్స్. దిస్ ఇస్ E + D sin θ. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్లిట్స్ ఏదో 2 స్లిట్లు తీసుకున్నాం అవి. కరస్పాండింగ్ ఫేజ్ డిఫరెన్స్ రాసేయండి. ఫేజ్ డిఫరెన్స్ రాసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ రాసినప్పుడు ఏంటంటే 2π/λ ఇంటూ E + D sin θ. ఇది దెన్ దీని నుంచి 2β అనుకున్నాను. ఎందుకు 2β అనుకున్నానో చెప్పాను మీకు. ఎందుకంటే ఈ డినామినేటర్ ఉన్న 2 పోవాలని, మనకి ఫ్రాక్షన్ పార్ట్ పోవాలని. సో ఇది బీటా ఈజ్ ఈక్వల్ టు ఇంత. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏం చేస్తాం మనం, రీప్లేస్ చేసేస్తాం. స్మాల్ ఏ వాల్యూ రీప్లేస్ చేసేస్తాం, అలాగే స్మాల్ ఏ రీప్లేస్ చేసేస్తాం, స్మాల్ ఎన్ రీప్లేస్ చేసేస్తాం, డి రీప్లేస్ చేస్తాం. ఇంకా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, అలాగే ఇది ఎన్, ఇది క్యాపిటల్ ఎన్. దిస్ ఇస్ ఓకే. దెన్ ఇలాగా రీప్లేస్ చేస్తాం. చేయగలరు కదా మీరు, ఈ అనుకోవాలి మరి మీరు ఇలాగా దేనికి అది. దెన్ రీప్లేస్ చేసేస్తారు. చేసేగానే ఫైనల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది, ఆర్ వచ్చేసింది ఆటోమేటిక్ గా, అలాగే ఐ కూడా వచ్చేసింది. వేర్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్కడి నుంచో తేలా, ఫేజ్ డిఫరెన్స్ ఇది బీటా లెట్ అనుకున్నాం మనం. దిస్ ఇస్ ఇప్పుడు వచ్చేసాను కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమం. α/α పట్టించుకోవద్దు, ఏ సైన్ α/α గురించి పట్టించుకోవద్దు. β/β తీసుకోండి, nβ/β తీసుకోండి. ఫస్ట్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ మాక్సిమం. ఇదిగో ఇక్కడ రాస్తున్నాను, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోండి. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు nπ, బికాస్ ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ మాక్సిమాస్, నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ మాక్సిమాస్ ఉన్నాయి ఇక్కడ, అందుకు మనం nπ తీసుకున్నాం, లేదంటే 0 తీసుకున్నాం, ఒకటే అయితే. దిస్ ఇస్ ఇది. నెక్స్ట్ LH రూల్ కట్టాం మనం. LH రూల్ ఇదిగో ఇది సేమ్. ఎందుకంటే నాకు సైన్ nβ/β 1 అవ్వాలి. 1 ఎక్కడ అవుతుందా అని చెప్పి వెతికి 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 ఎక్కడో ఒక LH రూల్ అనే ఒక కండిషన్ లో మ్యాథమెటిక్స్ లో చెప్పారు ఇది ఈ n అవ్వడం అనేది. సో కాబట్టి కాస్ ఆఫ్ nβ/cos β = n. కాబట్టి ఇలాగా ఇది n² అని తీసుకున్నాను నేను. దెన్ n² అంటే ఏంటి, ఇక్కడ ఇంటెన్సిటీ. సో ప్రిన్సిపల్ మాక్సిమం ఎంత అనమాట, I ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ α/α హోల్ స్క్వేర్ ఇంటూ n² అన్నమాట మాక్సిమం ఇంటెన్సిటీ. ఇది I ఈజ్ ప్రపోర్షనల్ టు n. ఇది కూడా I ఈజ్ ప్రపోర్షనల్ టు n. దెన్ ఫర్ మినిమాకి వచ్చేటప్పటికి ఏం చేద్దాం, sin β ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ డినామినేటర్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 0, nr ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఇది న్యూమరేటర్ అంటే ఇది 0 అనుకున్నాం. జస్ట్ ఇక్కడ అనేసుకున్నాం. అక్కడ E + D sin θ వచ్చింది, ఇక్కడ కొంచెం n కూడా వచ్చింది ఇందులో. ఇది ఇందాక ఇక్కడ నెక్స్ట్ కండిషన్ di/dβ. ఇది వచ్చి కదా మీకు u/v డెరివేటివ్ కట్టడం. అదే నేనేం చూసి చదివేలేదు, జస్ట్ u/v ఫాస్ట్ గానే వస్తుంది మనకి, ఇంటర్మీడియట్ లోనే వస్తుంది కాబట్టి ఈజీగా వేసేయచ్చు ఈక్వేషన్. దెన్ ఇలా తీసుకున్నాను నేను. tan nβ లో ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనమాట. ఈ tan nβ నుంచి sin nβ తీసుకున్నాను. ఇప్పుడు sin nβ/sin β కట్టాను, ఇది వచ్చింది. ఇది కూడా చిన్నప్పుడు చేసింది. దెన్ స్క్వేర్ వేసేసాం. నేను ఇంటెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లిట్స్ లో చెప్పేసాం. ఇవన్నీ కూడా LHS లో ఇవే ఉండాలి, ఇదే ఉంటుంది అన్నిటికీ. ఇక్కడ ఫైనల్ ఈక్వేషన్ ఇది. రేషియో కట్టండి. సెకండరీ మాక్సిమా న్యూమరేటర్ లో రాయండి. మీరు తెలివితేటలు యూజ్ చేసి ప్రిన్సిపల్ మాక్సిమా కానీ రాయకండి. సెకండరీ మాక్సిమా వర్సెస్ ప్రిన్సిపల్ మాక్సిమా. సో దిస్ డివైడెడ్ బై దిస్ ఇలా రాయండి. రాసాక ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ ఇంటెన్సిటీని బట్టి ఏంటంటే, ఇంటెన్సిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది,
n నెంబర్ ఆఫ్ స్లిట్స్ మీద డిపెండ్ అండి. 10 స్లిట్స్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ మ్యాక్సిమాలో తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, సెకండరీ మ్యాక్సిమంలో ఎక్కువ ఇంటెన్సిటీ. అదే 100 స్లిట్స్ వచ్చినాయి అనుకోండి, 100 స్లిట్స్ వచ్చినాయి, ఇది ఇంటెన్సిటీ బాగా పెరిగిపోయి ఇది ఇంటెన్సిటీ డిక్రీజ్ అయిపోయింది. దిస్ ఇస్ ఫైనల్ డయాగ్రామ్. ఓకే, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.